పాత సామాన్లు కొనుక్కుంటామండి అని చెప్పి అందరూ వచ్చేస్తారు. అయితే ఇప్పుడు మాత్రం ఎవరు ఇవ్వకండి. 3 రోజులొచ్చే పండగకి 30 రోజుల నుంచి నడుము విరిగేలాగా ఇల్లంతా శుభ్రం చేసేస్తారు కదా! మీకొచ్చే పేపర్‌లు కానీ, ఇంకా ఏమన్నా ప్లాస్టిక్ వాడకాలు వచ్చే ప్లాస్టిక్ కవర్స్ కానీ, ప్లాస్టిక్ డబ్బాలు కానీ, ఇంకా అల్యూమినియం, గాజు ఇంకా ఏమైనా సరే మీరు ఉన్న పాత వస్తువులన్నింటిని కూడా అలా భద్రంగా ఉంచండి. మార్చి నెలలో ఇంత దాచారు కదా! ఇంకొక నెల దాయండి. మార్చి నెలలో స్వచ్ఛ రథాలనేవి ఖచ్చితంగా ప్రతి జిల్లాలో అమలుకు సీఎం చంద్రబాబు గారు ఆదేశాలిచ్చారు. స్వచ్ఛ రథాలు ఇంటింటికి వచ్చి మనం ఇచ్చే వాటి మీద కిలోల చొప్పున మనీ తీసుకుంటే మనీ తీసుకోవచ్చు. లేదా మనకి సర్ఫ్ కానీ, లిక్విడ్ బాటిల్స్ కానీ ఇలాంటివన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. సరుకులు కూడా ఉంటాయి. కందిపప్పు, మినపప్పు ఇలాంటివన్నీ కూడా మనం ఏం కావాలంటే అవి కొనుక్కోవచ్చు. అవన్నీ ఇచ్చేసి ఇది ప్రభుత్వం తరపున నడిచేది. ప్రైవేట్ భాగస్వాములైతే ఏం చేస్తారు? వాళ్ళకి నచ్చింది తీసుకొని వాళ్ళకి అవసరం లేనిది వదిలేస్తారు. ఇప్పుడు పాత బుక్కులన్నీ అసలు వాళ్ళ బుక్కులైతే అసలు తీసుకోరు కూడా. బుక్కులన్నీ కూడా చక్కగా తీసుకుంటారు. పాత బుక్కులు పిల్లలవి కానీ, మనవి కానీ రాసుకున్నవి ఇంకా అయిపోయినవి అలా పెట్టి జాగ్రత్తగా ఉంచండి. చక్కగా స్వచ్ఛరథాలొస్తాయి. వాటికి అప్పగిచ్చి మనం చక్కగా మన మన రాష్ట్రాన్ని చాలా క్లీన్‌గా చేసుకుందాం. స్వచ్ఛరథాలకు అప్పగిచ్చి మనం మనీ కానీ, సరుకులు కానీ రిటర్న్ పొందుదాం. ఇదొక సేఫ్ మెథడ్.